పట్టగాల్చి మీదేసుడు లేనిపోని అని కుప్పజేసి మందిని బదనాం చేసుడు ఎక్కువ అయిపోయింది. అగో గాడ తోకుందంటే ఇగోంది పులి గీనే ఉన్నది అనేటోళ్ళు పెరిగిపోతున్నారు రోజు రోజుకు దునియాల. నిజమెంతనో అబద్ధమెంతనో తెలుసుకోకుండానే షోలు కొరుకుతారు. ఇంత కొడితే అసలు కొడంగల్లో జరిగిన కలెక్టర్ సార్ మీద దాడిలా కుట్ర ఎవరది? జనాలు ఏమనుకుంటున్నారు చూద్దాం పారి. ఫార్మాసిటీ కోసం భూములు ఇయ్యాలి అని మాట్లాడనీకే కలెక్టర్ సారు కొంతమంది ఆఫీసర్లు సీఎం రేవంత్ సారు నియోజకవర్గం కొడంగల్లో ఉన్న లగిచెర్ల అనే ఊరికి పోయిన మాట వాస్తవమే. భూములు పోతున్నాయన్న కోపంలా ఊరోళ్ళు కలెక్టర్ సార్ తోటి సహా వచ్చిన ఆఫీసర్లందరినీ ఊళ్ళకెళ్లి గెదిమిన మాట వాస్తవమే. ఏకంగా కలెక్టరే నా మీద ఏం దాడి కాలేదు, ఊరోళ్ళు వ్యతిరేకిచ్చిర్రు, ఎల్లొచ్చినాము అని కలెక్టర్ సారే స్వయంగా చెప్పిర్రు. అయితే షెయి పార్టీ లీడర్లు షెయి పార్టీకి అమ్ముడుపోయిన వీడియోలు మాత్రం వార్తను ఆడ జరిగిన ఘటనను ఉల్టా పుల్టా చేసి వార్తలు రాస్తున్నారు. అసలు నిజానికి ఆడ ఏం జరిగింది? కలెక్టర్ మీద దాడి అనేది కారు పాటోల కుట్రనా లేక సర్కార్ వేసిన ఎత్తా అని జనాలకు మస్తు డౌట్లు వస్తున్నాయి. కొడంగల్ల ఫార్మాసిటీ పెడదామనుకున్న ఊర్లకు అధికారులను పంపించి వాళ్ళ మీద దాడులు జరిగేటట్టు సర్కారే కావాలని ఇట్లా ప్లానింగ్ చేసింది కావచ్చునని జనాలు అనుమానం పడుతున్నారు. సీమ చిటుక్కుమన్నా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వాళ్ళకు తెలుస్తది. అసొంటిది లగిచెర్ల కలెక్టర్ మీద దాడి జరుగుతుంది, జనాలు మాట్లాడుకుంటున్నారనే ముచ్చట తెలియకుంటుంటదా? వేల మంది మాకు ఈ ఫార్మా కంపెనీ వద్దు అని వ్యతిరేకిస్తున్న ఊర్లకు ఒక కలెక్టర్ సారును ఎసొంటి సెక్యూరిటీ లేకుండా ఎందుకు పంపిర్రు? రాజకీయ నాయకుల మీద దాడి జరిగితే అది రాజకీయం అయితది, దానికి రెండు దిక్కులకెళ్లి కేసులు నడుస్తాయి. అదే సర్కారులో పనిచేసే కలెక్టర్ అసొంటి పెద్ద ఆఫీసర్లు అయితే సర్కారే కేసులు పెట్టొచ్చు అని ఉపాయం చేసిరా? ఒక ముచ్చటను ప్రతిపక్షం పార్టీలు వ్యతిరేకిస్తుంటే ఆ ఊర్లకు ప్రజల అభిప్రాయాలు తెలుసుకోనికే వచ్చేటప్పుడు ప్రతిపక్ష పోళ్లను అరెస్ట్ చేస్తారు. కానీ లగిచెర్ల అట్లా ఎందుకు చేయలేదు? కావాలనే జనాలను రెచ్చగొట్టాలనే కలెక్టర్ సారును సెక్యూరిటీ లేకుండా పంపిర్రా అని జనాలకు డౌట్ కొడుతున్నదట. రైతులు తిరగబడతారని తెలిసి సుతం కావాలనే ఆఫీసర్లను పంపిందంటే దీన్ని ఏమంటారు? ఎట్లా చేతుల మీడియా ఉంది, ఏం చెప్తే అది రాస్తారు అని జనాలు అసలు ముచ్చటను గుర్తుపట్టిర్రు. మాజీ ఎమ్మెల్యే కేటీఆర్ సార్ తోని మాట్లాడిండని మొత్తం 42 సార్లు ఫోన్ చేసిండని కేటీఆర్ తోని మాట్లాడినాకనే కలెక్టర్ మీద దాడి అయిందని చెప్తున్న దాంట్లో ఒక్క ముచ్చట సుతం నిజం లేదు. పోలీసులు బయట పెట్టిన రిమాండ్ రిపోర్ట్స్ లా ఒకసారే మాట్లాడినట్టు ఉన్నది. జరిగిన ముచ్చట జరుగుతున్న రాజకీయం చూస్తుంటే రేవంత్ సారు ఎట్లనైనా ఏదో ఒక కేసులా కేటీఆర్ సారును ఇరికిచ్చి అరెస్ట్ చేయాలనుకుంటున్నాడేమో. సోషల్ మీడియాలో వస్తున్నట్టు ఇంట్లోళ్ళు ఒత్తిడి చేస్తున్నారేమో అని మాట్లాడుకుంటున్నారు జనాలు. అవునుల్లా ఇయాల రేపు జనాలు సుతం మస్తు హుషారైండ్రు. ఆకాశంలో పచ్చి ఎగురుకుంటా పోతుంటే దానికి ఎన్ని ఈకలున్నాయో లెక్క పెడుతున్నారు. సోషల్ మీడియా వచ్చినాక ఏ లీడరు ఏ రాజకీయం చేస్తున్నాడో ఊకనే గుర్తుపడుతున్నారు. ఇగో అచ్చం లగిచెర్ల షెయి పార్టీ సర్కారు అమలు చేద్దాం అనుకున్న ప్లానింగ్ లెక్క అన్ని ఎంబడే గుర్తుపడుతున్నారు, బయట పెడుతున్నారు.